నమస్తే ఎరికే కదా నేను మీ బండి శ్రావణి. ఇవాళ ముచ్చట ఏందనంటే ఏడుకొచ్చిన అంటే ఏడుపాయల గుడికి వచ్చిన. పొట్టు పొట్టు జాతర అవుతుంది. శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయంని దర్శించుకుందాం రండి. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ అస్సలు బాగాలేవండి ఇక్కడ. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా పట్టించుకోరు అధికారులు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అస్సలే పట్టించుకోరు ఇక్కడ అధికారులు. అంటే రష్ ఎక్కువ ఉండడం వల్ల పట్టించుకోవట్లేదేమో అనుకోవచ్చు. నార్మల్ డేస్ వచ్చినప్పుడు కూడా ఒక ఫెసిలిటీస్ అనేది సరిగా ఉండదు. రూమ్స్ నీట్ గా ఉండవు. మనతో పాటు శివశక్తులు ఉన్నారు. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం మాఘమాస నాడు అమ్మవారి ఏడుపాయల నదులు పాయ ఏడు పాయలు ఏడు ఛాయలు గల ఏడుపాయల దుర్గమ్మ అమ్మవారు సాక్షాత్తు మునులు యజ్ఞం కాల్చిన చేసిన తపస్సు చేసిన స్థలం ఇది. అమ్మవారు బాల రూపంలో నిలవడం జరిగింది. ఈ గంగా స్నానం చేయడం వల్ల అంటే ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏడుపాయలలో ఇంత జనాలు రావడానికి ఎందుకు ఇంత స్పెషల్? ఈ రోజు మాఘం అమావాస్య అంటే మౌని అమావాస్య. మౌని అమావాస్య అంటే పుష్యముని మొదలుకొని పుష్యంలో పుట్టేడు బండారు పోసుకొని ఇచ్చేసుకొని సట్టేడు వారాలు మల్లన్నది మొదలుకొని ఈ మాఘమావాస్య నాడు స్నానం చేసి అమ్మవారు నమస్తే ఎరికే కదా నేను మీ బండి శ్రావణి. ఇవాళ ముచ్చట ఏందనంటే ఏడుకొచ్చిన అంటే ఏడుపాయల గుడికి వచ్చిన. పొట్టు పొట్టు జాతర అవుతుంది. శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయంని దర్శించుకుందాం రండి. తెలంగాణలో 100 ఏళ్ళ జాతర అంటుల్లా ఇది. గా మేడారం జాతర తర్వాత గిదేనంటుల్లా పెద్ద జాతర. ఈ జాతరకు ఉసుకెత్తే రాలంత జనం వచ్చిరలా గిడికి. 7 రూపాయల జాతరలా తానం చేసి అమ్మకు బోనం ఎక్కించి మొక్కులు తీర్చుకుంటే అనుకున్నది అవుతుందంటుల్లా. ఈ గుడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారంట. ఇక గిడ దుర్గమ్మకు ఓడి బియ్యం, కుంకుమ, అర్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి ఏడుపాయల అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఊర్ల పొంటోళ్ళు ఎడ్ల బండులు వేసుకొని జాతరకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఇక్కడ మనతో పాటు కొందరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాము ఇక్కడ జాతర ఎట్లా అవుతుంది, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు అనేసి. ఎట్లుంది ఇక్కడ జాతర? చాలా బాగుందండి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నో లేని విధంగా ఇప్పుడు చూస్తుంటే చాలా మంది దగ్గర నుంచి కానివ్వండి, ఎక్కడో నుంచి చాలా మంది తరలి వస్తున్నారు. మేము మా దగ్గరనే అండి, మాది ఒక 7-8 ఇయర్స్ నుంచి వస్తున్నాం. చాలా బాగుంటుంది, దర్శనం ఉంటుంది, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా మరి మీకు? అన్ని ఉన్నాయి మ్యామ్, అన్ని ఉన్నాయి. Gang వచ్చిరా? Family తో వచ్చిరా? ఫ్యామిలీతో కూడా వచ్చినాం, ఫ్రెండ్స్ తో కూడా వచ్చినాం. అంటే ప్రతి ఇయర్ ఏ టైం కి జరుగుతుంది ఇక్కడ జాతర? మాఘమాసం జరుగుతుంది, శివరాత్రి కూడా మంచిగా జరుగుతుంది. ఇంకా శివరాత్రి బాగా జరుగుతుంది. ఏంటి అంటే ఈ 7 పాయల్లో స్పెషల్ ఏంటి నీకు తెలిసింది ఏంటి ఇక్కడ? అంటే నమ్మకున్నా జరుగుతుంది, అదంటే నా ఒక్కరికి అయితే అది నమ్మకున్నా జరుగుతుంది. మీకు అనుకున్నది అనుకున్నది అంటే ప్రతి ఇయర్ వస్తావా నువ్వు ఇక్కడికి? ప్రతి ఇయర్ వస్తుంటాం. అంటే మాకు మేము సిటీ నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలిసి ఉండదు ఇక్కడ ఏంటి అనేది జాతర స్టోరీ. మీకు ఏదైనా తెలుసా ఇక్కడ 7 పాయల స్టోరీ? స్టోరీ తెలుసు కానీ మేము అనుకున్నది అన్ని జరుగుతూ ఉంటాయి, అందుకనే వస్తుంటాం. మీరు ఏదైనా చెప్తారా అండి? ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ అస్సలు బాగాలేవండి ఇక్కడ. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా పట్టించుకోరు అధికారులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, అస్సలే పట్టించుకోరు ఇక్కడ అధికారులు. అంటే రష్ ఎక్కువ ఉండడం వల్ల పట్టించుకోవట్లేదేమో అనుకోవచ్చు. నార్మల్ డేస్ వచ్చినప్పుడు కూడా ఒక ఫెసిలిటీస్ అనేది సరిగా ఉండదు, రూమ్స్ నీట్ గా ఉండవు, ఒక్క టాయిలెట్స్ అనేది అసలే ఉండదు. ఇక్కడ స్నానాలు చేయడానికి వస్తారు కదా లేడీస్ కి, చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు ప్రతిసారి. ఇప్పుడు ఇది కొత్త కాదండి, ప్రతిసారి ఇంతే ఉన్నది ఇలా. అక్కడ జాతర బాగా జరుగుతుందా మరి? జాతర బాగా జరుగుతుంది, పర్లేదు, కానీ వాళ్ళకి తగ్గట్టుగా ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయాలి కదా, అలాంటిది ఏమి ఉండదండి ఇక్కడ. అంటే 7 పాయల్లో అమ్మవారికి స్పెషల్ ఏంటి అంటే సాధారణంగా కొందరికి తెలిసి ఉంటది, కొందరు తెలిసి ఉండదు 7 పాయల స్పెషల్ ఏంటి అనేది. మీకు ఏదన్నా తెలియదు స్పెషల్ అంటే ఏం లేదు. అమ్మవారిని నమ్ముతాము, వస్తూ ఉంటాము ఎప్పుడు. స్నానాలు చేస్తున్నారా? చేసాము. అంటే 7 నదులు కలుస్తాయి అంటారు, అవునా? 7 పాయలుగా చీలండి. మంజిర నది అనేది 7 పాయలుగా చీలుకుంటది ఇక్కడ. 7 పాయలు ఇక్కడ వస్తాయి, 7 పాయలుగా చీలుకొని. నది పారుతా ఉంది. అవునండి. దర్శించుకున్నారా అమ్మవారిని? దర్శనం. రష్ చాలా ఉంది కదా, మరి లోపల ఎట్లుంది? ఫెసిలిటీస్ లేవండి, అదే చెప్తున్నాను కదా. దర్శనానికి కూడా సరిగా అరేంజ్మెంట్ చేయలేరు వాళ్ళు. చాలా చెప్పొద్దండి ఇక మనం దర్శనం. హిందువులు అంటే బాగా అలసట అయిపోయింది వీళ్ళకు. హిందువుల గురించి పట్టించుకోవడం నాదుడి లేకుండా అయిపోయింది. ప్రభుత్వం లేదండి, ఇలా ఉంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా అంతే ఉన్నది. ప్రభుత్వం గురించి అయితే సాటిస్ఫై లేదండి. ఇంకా టైం ఉంది కదండి, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇంకా సంవత్సరం కాలేదు కదా, ఇంకా చూద్దాం అన్న. అది సుమారు సంవత్సరం అవుతుంది కదా, తర్వాత చూద్దాం వాళ్ళది. మనతో పాటు కొంతమంది అక్కలు ఉన్నారు, బోనాలు తీసుకున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అక్క, మీరు ప్రతి ఇయర్ వస్తారా? మేము ప్రతి ఇయర్ వస్తామండి. అంటే 7 పాయలకి ఎందుకు రావాలి? మాకు అనుకున్నది జరుగుతుంది కాబట్టి మేము వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ బోనాలు చేసుకుంటామండి. మేము 30 మెంబర్స్ ఉన్నామండి, అందరం కలిసి వచ్చేసినాం. ఎన్ని బోనాలు చేస్తున్నారు? 2 చేసినాం. ఎక్కిస్తున్నారా అమ్మవారిని? ఎక్కిచ్చినాం, వెళ్తున్నాం ఇప్పుడు. మంచిగా జరిగిందా దర్శనం? మంచి జరిగిందండి, ఫుల్ రష్ ఉంటుంది. పర్టికులర్ టైంలోనే ఎందుకు చేస్తారు జాతర? మాకు అనుకున్నది జరుగుతుంది కాబట్టి చేస్తున్నాం. అందరూ వస్తారా? అందరం ఫ్యామిలీ వస్తామండి. నమ్ముతారా మీరు ఎక్కువ? చాలా నమ్ముతాము. మా చెల్లికి కూడా దేవుడు దుర్గామాత వస్తుంది, ఇంకా ఫేవరెట్ మాకు. మీకు చాలా ఇష్టమైన మాకు ఇష్టమైన దేవుడు, ఇంటి దేవుడు కూడా అనుకుంటున్నాము. అట్లా చెప్పండి అక్క, మీరు ఎందుకు ఇది మెడలో ధరించారు? నాకు దుర్గామాత వస్తుంది కాబట్టి నేను వేసుకున్నాను. నాకు 7 ఇయర్స్ నుంచి వస్తుంది మాత, అందుకని మాఘమాసకి కంపల్సరీ మేము వచ్చి జోడు బోనాలు, యాట, కోడి కోసి మేము ప్రత్యేకంగా పూజలు చేస్తామండి. అన్నీ చేస్తామండి. బాగా జరుగుతుందమ్మా, బాగా అవుతుంది, మంచిగా అవుతుందండి, గ్రాండ్ గా అవుతుంది. మేము కాచిగూడ కోటి హైదరాబాద్ నుంచి వచ్చారు, బాగా జరిగింది. చెప్పండి ఆంటీ, జాతర ఎట్లా జరుగుతుంది ఇక్కడ? చాలా బాగా జరుగుతుంది నాన్న. మేము 25 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మేము కాచిగూడ కోటి నుంచి వస్తాం. అవునండి, చాలా బాగా జరిగిందండి. మేము జోడు బోనాలు చేస్తామమ్మా, యాట కోస్తాము, కోడి కోస్తాము, మళ్ళీ వడి బియ్యం పోస్తాము, నిమ్మకాయ దండలు వేస్తాము. చాలా బాగా జరిగింది. మేము అనుకున్నది జరుగుతుంది కాబట్టి మేము ప్రతి నమ్మకం ఉంది కాబట్టి మా అమ్మాయికి కూడా 7 ఇయర్స్కి ఇక్కడే దేవుడు వచ్చింది ఆమెకు. ఇంకా అప్పటి నుంచి మేము ఇంకా చాలా బాగా నమ్ముకుంటున్నాము. మేము నమ్మకం ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ మీకు అనుకున్నది అయ్యిందండి. మా అమ్మాయి పెళ్లి మా అమ్మాయి పెళ్లి కావాలనుకున్నా పెళ్లి అయింది, మనవడు అనుకున్నా మనవరాలు అనుకున్నా అన్ని జరిగినాయండి. లాస్ట్ ఇప్పుడు మాకు ఇల్లు అయింది కాబట్టి ఇంకా కొంచెం చాలా సంతోషంగా ఉంది మాకు, ఇంకా ఎక్కువ నమ్మకం. అది ఈ ఏరే కొనుక్కున్నామండి మేము ఇల్లు. నాకు తెలిసింది ఇంతేనండి. మా అత్తగారు చూపించారు, మేము వస్తున్నాము. ఇక్కడే
నుంచి ఇక్కడికి మా అత్తగారు వాళ్ళు వచ్చేవాళ్ళు. మా అత్తగారు ఇక్కడే పక్కన ఏటిగడ్డ సంఘం, అక్కడ నుంచి మేము ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఇయర్ వస్తామండి. ఫ్యామిలీ అంతే ఫ్యామిలీ నా రిలేషన్స్ అందరినీ, మా ఫ్రెండ్స్ అందరిని దొరికొచ్చుకుంటా నేను చేసుకుంటా. నాకు సంతోషం కలిగిస్తుంది తల్లి కాబట్టి నేను అన్ని చేస్తున్నాను. తల్లి మాకు అన్ని కరెక్ట్ చేసింది కాబట్టి చాలా ఉన్నట్టుంది. మళ్ళీ చిన్న పిల్లలు వేసుకొని వచ్చి వస్తారండి. ఇక అమ్మ కావాలంటే అమ్మ దర్శనం ఎటు నుంచి అన్నా జరుగుతుంది. అమ్మ మీద భారం వేసి రండి, ఏది అనుకున్నా జరుగుతుంది. అందరు చాలా సంతోషంగా చూసుకుంటారు, ఏం కాదు. సున్నికే కన్నుల పండుగగా ఉంది. గాన్నే గుడిసెలు వేసుకొని అమ్మకు బోనం ఎక్కించి గీతతో వండుకొని పోతారంట. మన తెలంగాణ వాళ్ళకి ముక్క సుక్క లేనిదే ముద్ద దిగదు. గసోంటిది మన తెలంగాణలో అయితే గిసోంటి జాతరల గురించి చెప్పనవసరమే లేదుల్లా. ఇప్పుడు మనతోటి పెద్ద ఫ్యామిలీ ఉంది. వాళ్ళని మరిన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం రారి. నమస్తే కాక. నమస్తే, బాగున్నామే. కానా అంతా దిగింది ఈడనే. ఎంతమంది వచ్చారు? 20 మంది, 20 మెంబర్స్. కామారెడ్డి కాందని దిగింది. తీసుకొచ్చారే 2 వెహికల్. ఏం పోసారు? ఏం పోసారు? ఏం పోయలేదు, దర్శించుకోనికి వచ్చారా? అంతేనండి. మంచిగా అయిందా దర్శనం? సూపర్ సూపర్, Facilities మంచిగా ఉన్నాయా మళ్ళా? బాగానే ఉంది, బాగుంది. పోలీసు ప్రతి ఇయర్ వస్తావా ఇడికి? ఇక్కడికి ప్రతి ఇయర్ అని కాదు, 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడైతే దర్శనం బాగైంది, చాలా 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 బాగైంది అందరికి. పోయేటప్పుడు తీసుకుని చూడాలి ఇక. తినలేదు ఇప్పుడు. 100 రూపాయల దర్శనం అమ్మా. అవును చేసుకున్నా, అవునవును. లేదు అక్కడ లేదు, సూపర్ సూపర్ అయింది. మొత్తం 18 మంది వచ్చినాం, 18 మందిని. సూపర్, బాగున్నారు, సూపర్ ఉంది. నాకు కూడా ఫుల్ కరెక్ట్ గా తెలియదు కానీ ఈసారి నేను ఫస్ట్ టైం వచ్చడం. ఇదే ఎట్లాంటి ఏం మొక్కలేము, దర్శనం చేసుకుని వెళ్తున్నాం అంతే. చూడాలి ఇక అప్పటి వరకు అంతే మరి, అంతే. ఇప్పుడు సుమారు వచ్చిన తర్వాత బస్ కష్టం ఇక అంతే. మా అంత ఫ్యామిలీ ఒకటే, మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటే, ఒకటే ఫ్యామిలీ, ఒకటే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం ఫ్రెండ్సే, మొత్తం ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మొత్తం మంది కలిసి వస్తాం, ఏడిపోయినా ఎక్కడికి పోయినా. ఎట్లా ఉంది ఇక్కడ? ఫెసిలిటీస్ బాగున్నాయా మీకు?
చాలా బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. ప్రతి ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వస్తాం మాఘం అమావాస్యకి. ఇక్కడ వచ్చి స్నానం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని. అంటే ఈ రోజు ఏంటి, ఈ రోజు జాతర బాగా ఉంది, జనాలు ఎక్కువ వచ్చారు కదా, ఎందుకు ఈ రోజు అని స్పెషల్ ఏంటి ఈ రోజు? ఇప్పుడే అని కాదని ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు. ప్రతి ఇయర్ వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి, హైదరాబాద్ నుంచి కానీ, జోగుపేట్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ప్రతి చోట నుంచి ఇక్కడికి అమ్మవారి మేము ఇక్కడ జోగుపేట దగ్గర కోడైకల్ నుంచి వచ్చాం. అంటే ఎంతసేపు పట్టింది మీకు దర్శనం చేసుకోవడానికి? 3-4 అవర్స్ పట్టింది. చాలా. మీరు ఎంతసేపు అవుతుంది తాత వచ్చి? మేము ఒకటే మేము ఫ్యామిలీ అంత ఒకటేనా? అంత ఒకటి ఎక్కడి నుంచి? జోయిపేట జోగిపేట? అయింది కోడెకల్ మాది గ్రామం కోడెకల్ ప్రతి సంవత్సరం వస్తాం ఇటుకి మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. అమ్మవారు మంచి చాలా మాకు మేలు చేస్తుంది. అట్లా అంత దూరం నుంచి వచ్చినావు కాబట్టి అమ్మ నీకు మేలే. మేలు చేస్తామ్మా. ఆమె 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 ప్రతి రోజు మేము తలుసుకుంటాం మేము అమ్మవారిని. అట్లా ఎప్పుడు అంటే అంటే ఇంటి దేవతనా? ఇంటి దేవతనే మాకు. మేము గౌడుసు. మీకు అమ్మవారి ఇంటి దేవత. ఇంటి దేవతనే. ఫ్యామిలీ అంతా వచ్చిరా? అంత వచ్చామమ్మా. కోసిరా ఏమన్నా కోడిని మేకని? ఇంకా కొయ్యాలి ఇప్పుడు దర్శనం. అమ్మ భార్య ఆమె. మీ ఫ్యామిలీ అంతా నేనమ్మా. బోనం ఏమన్నా ఎక్కించారా అమ్మవారికి? బోనం చేయలేదు, మేకలతో చేయాలి. ఇప్పుడు పుట్టేటికలు ఉన్నాయి, చేయాలి. ఇప్పుడు అంతుంది ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత చేస్తాం. చేస్తాం. కోడా మేకనా? కోడా మేకనా? కోళ్ళు మేక రెండా? ఎంతమంది వచ్చిరు? కొంచెమే వచ్చినాం ఇప్పుడైతే. ప్రతి సంవత్సరం వస్తావా? సంవత్సరం సంవత్సరం 10 సార్లు అయినా వస్తా. ఇవాళ ఎందుకు వచ్చిర్రు అంటే ఇవాళ మాఘమ్మ వస్తా, తానాలమ్మ వస్తా, మళ్ళీ వండుకొని తినాలి, పూజ చేయాలి. వచ్చినాం. ఈ పబ్లిక్ ను చూసి సంబరం అయితే జరగబుద్ధి అయితే లేదు. చాలా మంది. కుంభమేళాలు ఎంత మంది ఉన్నారో అలా సగం ఇన్నే ఉన్నారు. అవును, ఉన్నారు సగం. మొత్తం పబ్లిక్. ఇప్పుడే అంటే ఎన్ని గంటలు పట్టింది దర్శనానికి? తొందరగా వచ్చేసినాం. మనతో పాటు శివశక్తులు ఉన్నారు. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ, శివశక్తులకు, శివగణాదులకు అందరికీ శనార్థి అండి. బండారు బలగానికి శనార్థి. నేను గత 8-9 సంవత్సరాల నుంచి అమ్మవారి ఏడుపాయల దుర్గమ్మకు రావడం జరుగుతుంది. మాఘం అమావాస్య, మౌని అమావాస్య అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాఘం అమావాస్య నాడు అమ్మవారి 7 పాయల నదులు, పాయ 7 పాయలు 7 ఛాయలు గల 7 పాయల దుర్గమ్మ అమ్మవారు సాక్షాత్తు మునులు యజ్ఞం కాల్చిన చేసిన తపస్సు చేసిన స్థలం ఇది. అమ్మవారు బాలరూపంలో నిలవడం జరిగింది. ఈ గంగా స్నానం చేయడం వల్ల పాప పుణ్యాలు కానీ, ఏదైనా కానీ, పాపాలు చేసినా, ఏది చేసినా కానీ, ఎన్ని చెడు బాధలు ఎన్ని ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ, స్నానం చేసినా కానీ, జలకం ఆడినా కానీ బాధలు తొలిపోనమ్మా. ఇక్కడ మీకు శివశక్తులకు మరి సౌకర్యాలు మంచిగా ఉన్నాయా? శివశక్తులకు సౌకర్యాలు అంటే ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవమ్మా, అంతే. మనం ఉన్నాయి అనుకుంటే ఉన్నట్టు, ఉన్నాయి అనుకుంటే ఉన్నట్టు, లేవనుకుంటే లేదు.
అంటే ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏడుపాయలలో ఇంత జనాలు రావడానికి ఎందుకు ఇంత స్పెషల్ ఈ రోజు? మాఘం అమావాస్య అంటే మౌని అమావాస్య. మౌని అమావాస్య అంటే పుష్యముని మొదలుకొని పుష్యంలో పుట్టేడు బండారు పోసుకొని ఇచ్చేసుకొని సట్టేడు వారాలు మల్లన్నది మొదలుకొని ఈ మాఘమావాస్య నాడు స్నానం చేసి అమ్మవారికి మాఘమావాస్య నాడు స్నానం చేస్తే అన్ని గుళ్ళు గోపురాలు అన్ని శుద్ధ అవుతాయని ఒక ప్రత్యేకం అమ్మ. కుంభమేళాలో చేసినట్టు కుంభమేళలో చేసినట్టు స్నానము మాఘమావాస్య రోజు చేస్తే చాలా శ్రేష్టం, చాలా పుణ్యం అమ్మ. మీరు ప్రతి ఏడాది వస్తారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం నాడు వస్తున్నాము. మల్లెపూలు, సన్నజాజులు, లిల్లీలతో అమ్మవారిని పూజించడం వలన ఆరోగ్యం, మనశ్శాంతి, సంతానం కలుగుతుందని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆడ పంతులు గారు చెప్పిరంట. మరోవైపు తెల్లవారుజాము నుంచే మంచినీటి నదిలో స్నానం చేసి భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారంటుల్లా. గుమ్మడి ఏకుల దుప్పులు మా చెముడిక నాదుల డప్పులు గల్లు గల్లు. మన దగ్గర పూజారి గారు ఉన్నారు. పూజారి గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం ఈ యొక్క మాఘ అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి ప్రాతకాలం నందే అభిషేకము, అలంకరణ, నిత్య నివేదన, శ్రీ సూక్త, పురుష సూక్త, రుద్ర నమ్మకము జ్యోతి ఈ రోజు అమ్మవారికి అలంకరణ చేసి వచ్చిన భక్తులకు మంగళారతి మంత్రపుష్పంతో వచ్చిన భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మాంజీరా నది అమ్మవారు ముందు భాగం నుండి 3 ప్రవహిస్తూ అమ్మవారు వెనుక భాగం 4 ప్రవహిస్తూ మధ్యలో స్వయంభూగా వెలిసిన వనదుర్గా భవాని మాత మాఘ స్నానాలకు ఈ రోజు ఇంచుమించుగా 1,00,000 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా 1,00,000 మంది అమ్మవారు మాంజీరాని స్నానాలు ఆచరించి అమ్మవారు కోరిన కొంగు బంగారంగా వెలిసిన వనదుర్గా భవాని మాత ఈ యొక్క అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని ఈ యొక్క మాఘ స్నానాలకు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా కార్యనిర్వహణాధికారి మరియు ఉన్నతాధికారులందరూ కూడా ఈ యొక్క వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు చేసి ఈ యొక్క వచ్చిన భక్తులకు అమ్మ దయ ఉంటే చాలు అని వనదుర్గా భవాని మాతాకి జై. ఇక్కడ మనతో పాటు ఏడుపాయలలో సేవ చేసిన సేవకర్త గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. 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 ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 32 ఇయర్స్ మేడం. 30 సంవత్సరాలు. అంటే మీరు సేవకర్త అన్నారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి సేవ చేయడం స్టార్ట్ చేశారు? 18 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను. ఇక్కడ జనాలు రెస్పాండ్ ఎట్లా ఉంటుంది? ఓకే, నాట్ బ్యాడ్. సహకరిస్తున్నారు పబ్లిక్. ఇదే విధంగా డిపార్ట్మెంట్ ఎనీథింగ్ మన ట్రస్ట్ కానీ సహకరిస్తుంది. గోయింగ్ ఆన్. రాను రాను జనాలు పెరుగుతున్నారు తప్ప తగ్గుతలేదు ఇక్కడ. ఈ రోజు పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటి? జాతర ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కుంభమేళ, తెలంగాణ మేళ. ఇది తెలంగాణ మేళ, కుంభమేళ తెలంగాణ. జనం కూడా చాలా వచ్చారు. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది 32 ఇయర్స్ ఫస్ట్ చూసిన ఈ జనం, ఇంత జనం.
మేము మధ్యాహ్నం వచ్చి 2 అవర్స్ వెయిట్ చేసి మరీ రిటర్న్ వెళ్ళిపోయినాం దర్శనంకి. ఇప్పుడు మళ్ళీ దర్శనం చేసుకుంటాం. అంత రష్ ఉంది ఈరోజు. చాలా చాలా బాగుంది, అద్భుతంగా చేశారు గవర్నమెంట్. సాయశక్తితో సర్వే చేశారు గవర్నమెంట్, తప్పేం లేదు. ఇక్కడ పబ్లిక్ మనం సహకరించుకోవాలి గవర్నమెంట్కి. రెస్పాండ్ బాగుంది. మీకు అంటే అమ్మవారిని నమ్మడానికి మీకేంటి అంటే ఒక ముక్కు కోరుకుంటే తీరుతుంది అని గట్టిగా నమ్ముతారు కదా, అట్లా మీకు ఏదైనా ఉందా? 32 ఇయర్స్ అంటున్నారు కదా, ఏదైనా ఉందా మీకు అట్లా? తాత ముత్తాతల నుంచి మా డాడీ తాత అందరు వచ్చినారు. ఈ మామూస్ అనేది మేము తాత తర్వాత డాడీ, దాని తర్వాత నేను పాలిస్తున్నాను. కులదేవత మేము కంటిన్యూ బ్రేక్ అవుతుంది, నో బ్రేక్. ఈరోజు నేను నాకు హెల్త్ బాగాలేదు, అయినా కూడా వచ్చాను. నేను బ్రేక్ చేద్దాం కూడా అయినా వచ్చాను, అమ్మ పిలిపించినాను. మధ్యాహ్నం వచ్చి అనగ్రహం వచ్చి ఇక్కడే వస్తాను వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు మాలాంటి వాళ్ళకి అమ్మ స్టోరీ తెలియదు, మీ మాటలలో మాకు ఏదైనా 2 ముక్కలు చెప్పగలుగుతారా? అమ్మవారు ఎలా వెలిసారు ఇక్కడ అనేది? అమ్మవారు 7 అనేది 7 సముద్రాలు. ఇది 7 అనేది 7 సముద్రాలు. ఇది 7 ఏమంటారు, 7 పాయలు అంటే 7 సముద్రాలు, 7 వాగులు కలిస్తే 7 పాయలు. సో 7 పాయలు దాన్ని అంటారు. సో ఆ నమ్మకంతో వస్తారు భక్తులు. ఇప్పటివరకు ఎవరికి ఏం నష్టం పోలేదు. వెనుకడికి మా అమ్మగారు వచ్చినప్పుడు కూడా 7 పాయలు నిండినప్పుడు కూడా మా మదర్ని హెలికాప్టర్లు ఇచ్చుకోవాలి తెలంగాణ మన గవర్నమెంట్. ఆ సిచ్యువేషన్ ఉండే అమ్మవారి దయ వల్ల అందరూ క్షేమంగా ఉన్నారు, అంత హ్యాపీగా ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. జనం వచ్చారు, వస్తున్నారు కూడా, రాను పెరుగుతుంది కూడా. కోరుకుంటున్నాను ఇంక రావాలని చెప్పి. మన రేవంత్ సార్ ఆయన అనుగ్రహం ఉంటే అమ్మవారికి చేయొచ్చు, తెలంగాణ గవర్నమెంట్ చేయొచ్చు అమ్మవారి. ఇది పెద్ద పెద్ద ఇది 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 శివరాత్రికి ఈ మాఘమాస అనేది పెద్ద పండుగ ఇది. కానీ మన తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తే చేయాలి, మేము చేయాలని కోరుకుంటున్నాం. మనతో పాటు మరికొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి ఇక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయో తెలుసుకుందాము. నమస్కారం. నమస్తే అమ్మా. చాలా చాలా సౌకర్యాలు బాగా ఉన్నాయమ్మా. అమ్మ దయ వల్ల అందరికి కూడా, తెలంగాణ ప్రజలకు కూడా అందరికి కూడా న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు అందరూ బాగుపడాలని ఆ అమ్మవారిని కోరుకున్నాము. అందులో మేము కూడా ఉన్నాం. అందులో ప్రతి ఏటా వస్తారా? రెగ్యులర్ గా వస్తాం అమ్మా, రెగ్యులర్ గా వస్తాం. శివరాత్రి కూడా మళ్ళీ మాకు ఇక్కడ డ్యూటీలు కూడా మాకు పడతాయమ్మా. మాకు డ్యూటీ కూడా ఇక్కడ చేస్తాను. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పని చేస్తాను గ్రామ పంచాయతీ. మాఘమామావాస్య అమ్మ, గంగా స్నానం చేయాలని ఒకటి ఉన్నది. ఇప్పుడు అక్కడ మన కుంభమేళ కంటే ఇక్కడ కూడా బాగుందమ్మా, చాలా బాగుంది. అక్కడ కూడా వెళ్తాము. ఇక్కడికి తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తారు జనాలు అని అంటారా? వాస్తవం వాస్తవం. మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా, బీరంగూడెం అది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చాము, స్నానాలు చేసుకున్నాం, బాగా చేసాం. అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందమ్మా. ఎక్కడ ఎలాంటి ఎడపైన. నేను 30 ఇయర్స్ నుంచి వస్తాను మేడం. అంటే నమ్మకం ఉంటది కదా, నాకు అమ్మ ఇది చేసింది అందుకే నేను వస్తా, అట్లా తీరిందా మీకు ఏదన్నా? తీరిందమ్మా. నాకు తెలియని స్టోరీ 7 పాయలు అని అంటారు కదా, ఎందుకు అంటారు అసలు? 7 పాయలు విడిపోద్దమ్మా. అక్కడ నుంచి 7 భాగాలుగా విడిపోయి 7 పాయలు అని అంటారు. అంటే నది అదే నది పాయలు 7 పాయలు విడిపోయింది. అప్పుడు విడిపోయింది. ఇక్కడ కూడా స్నానాలు చేసుకున్న రోజుల నుంచి మేము చిన్నప్పుడు కూడా ఇక్కడ ఆడుకునే వాళ్ళం. బాగుంది, బాగుంది, బాగుందమ్మా, బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా డెవలప్మెంట్ లో? ఇక ఉంటుంది కమ్మా, రాగానే సంవత్సరం పెరుగుతూ ఉంటది. పబ్లిక్ కూడా బాగా పెరిగిపోయారు, చాలా చాలా జనాలు వచ్చారు. మార్నింగ్ నుంచి కూడా బాగానే ఉన్నది ఈరోజు, అంత బాగానే ఉన్నాం. చూసారు కదా అమ్మవారి దర్శనం ఎంత మంచిగా అయింది. ఈడ జనాలు ఇష్కేసరాలనంత జనాలు. అయ్యమ్మ ఆడ ప్రయాగ్రాజ్ లో ఎంత మంది ఉర్రో కానీ అలా సగం మంది ఇన్నే ఉన్నట్టుర్రు. మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ లో ఎట్లనో తెలంగాణలో 7 పాయలు చిన్నపాటి కుంభమేళ అయిపోయింది. చూసిరు కదా. మళ్ళా ఉంటా మల్ల గుడితో మీ ముందుకు వస్తా. కెమెరామెన్ బండితో బండి శ్రావణి.